నా పేరు పివి రావు. నేను ఒక 25 సంవత్సరాలు నిజాం హాస్పిటల్లో ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్రాలజీగా పనిచేసి రిటైర్ అయ్యాను. పూర్తిగా ఒక 40 ఏళ్ల పాటు డయాబెటీస్ చికిత్సలో అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 5-10 సంవత్సరాలుగా మేమందరం కూడా డయాబెటీస్ చికిత్సలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గించడం కాకుండా బరువు తగ్గించడం అనమాట. ఇప్పుడంతా కూడా ట్రీట్మెంట్లన్నీ కూడా మనం ఇచ్చే మందులైనా, ఇంజక్షన్లైనా, మన చికిత్సలన్నీ కూడా రక్తంలో గ్లూకోజ్ మీద ఆధారపడకుండా బరువు తగ్గించడం మీద ఎక్కువగా ఆధారపడాలని చెప్పి ఇవాళ మన దాదాపు కొత్త మందులన్నీ వస్తున్నాయి అనమాట. సెమాగ్లూటైడ్ అని వచ్చింది, టెరిజెప్టైడ్ వచ్చింది, మన మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇవన్నీ ఇంజక్షన్లు, వారానికి ఒకసారి ఇచ్చే ఇంజక్షన్లు అనమాట. ఇలాగా రక్తంలో గ్లూకోజ్ తగ్గడం అనే ప్రధాన ఉద్దేశం కాకుండా రక్తంలో గ్లూకోజ్ తగ్గటానికి సెకండరీ అంటే ఇండైరెక్ట్గా తగ్గించడానికి బరువు తగ్గించాలి. అలాగే బరువు తగ్గించినట్లయితే గ్లూకోజ్తో పాటు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్ తగ్గుతుంది. ఇవన్నీ కొవ్వు పదార్థాలు అనమాట. ఇవి కాకుండా యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇవి కాకుండా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని చాలా ఉంటాయి. అంటే వాపు ప్రక్రియ కారకాలని రక్తంలో కొన్ని పదార్థాలు ఉంటాయి అన్నమాట. వీటి వల్లే మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, ఈ తర్వాత కంటిలో రక్తనాళాల సమస్యకు సంబంధించిన జబ్బులు, రెటినోపతి అంటాం, నెఫ్రోపతి, ఇవన్నీ కూడా వాపు ప్రక్రియ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు. వీటన్నిటిని నివారించడానికి మనం రక్తంలో గ్లూకోజ్తో పాటు బరువును కూడా తగ్గించాలి. బరువు తగ్గించినట్లయితే బరువు తగ్గించడానికి ఆహార వ్యాయామ నియమాలతో పాటు మందులు చాలా అందుబాటులోకి వచ్చే దాదాపు 10-15 ఏళ్ళుగా లిరాగ్లూటైడ్, ఎక్సినటైడ్, డొలాగ్లూటైడ్, ఇప్పుడు సెమాగ్లూటైడ్, టిరిజెప్టైడ్ అనే మందు వచ్చింది. ఇవన్నీ వాడటం వలన రక్తంలో గ్లూకోజ్ తగ్గుతోంది, అంటే బరువు తగ్గి దాని ద్వారా గ్లూకోజ్ తగ్గుతోంది అనమాట. ఇలా కాకుండా కొంతమంది అసలు బరువు ఎక్కువ లేని వాళ్ళు కూడా ఈ మందులు వాడినట్లయితే వాళ్ళకు కూడా గ్లూకోజ్ తగ్గుతోంది, వాళ్ళలో రక్తపోటు తగ్గుతోంది. కాబట్టి ఈ మందుల యొక్క ఉపయోగం చాలా ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి అనమాట ఈ మందులన్నీ. ఇలాంటి మందులన్నీ కూడా మీకు ఏదైనా వాటి గురించిన సలహాలు కావాలన్నా, వాటి గురించి అనుమానాలు ఏమైనా తీర్చుకోవాలంటే అశ్విన్ హాస్పిటల్లో ఉంటాను.